స్తుతులకు పాత్రుడు సజీవుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక. చూడండి, ప్రతిదినము దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆహారమును, నీరు, కుటుంబమును, అనేక మేలులు మన జీవితంలో జరిగించి అన్నీ సహాయం చేశారు. ఈ ఉదయకాలం, ఈ పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధికి చేరి ఆయన చేసిన మేలును బట్టి చేతులెత్తి సంఘముతో సమూహమై స్తుతులు చెల్లించేవారిగా మనం ఉందాము. అబ్రహాము గారి కాలంలో ఆయన దేవుణ్ణి ఎలా ఆరాధించాడు అని చూస్తే, దేవుడు చెప్పిన మాట తనకి కష్టమైనప్పటికీ తనకిష్టమైన కుమారుని తీసుకొని మోరియా పర్వతంపై బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. విశ్వాసంలో ఉన్న గొప్ప సంగతి అర్పణ గురించి మనం ఆలోచిస్తే, ఒక పేద విధవరాలు తన జీవమంతా కలిపి 2 కాసులు, ఆ 2 కాసులు కూడా దేవుని పాదాల దగ్గర సమర్పించి దేవుని యొక్క దయను పొంది ధన్యరాలు అని పిలువబడింది. నేటి క్రైస్తవ సమాజాన్ని మనం చూసినప్పుడు వారికి ధనమే చాలా ముఖ్యం, పనియే చాలా ముఖ్యం. వారి జీవితంలో దేవుని సన్నిధి కంటే కూడా, దేవుని మాట కంటే కూడా లోకాన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా, సమయాన్ని వ్యర్థపరుచుకునేవారిగా చూస్తూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము ఇలా రాయబడి ఉంది: దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి దూరమై మనము సంపాదించింది, సాధించింది ఏది కూడా మనకి ఆనందాన్ని కలిగించదు. ఆదివారపు దినమున దేవుని సన్నిధిలో సంఘముగా సమూహముగా ఆరాధించకుండా సుఖ విలాసములోను ఆహార పదార్థాల్లోనూ ముంచబడిన వారు అనేకులు వారి యొక్క జీవితాన్ని నష్టములో, కష్టములో వారే పడవేసుకున్నారు. అల్పులము, అయోగ్యులము అయినప్పటికీ మిమ్మల్ని, నన్ను దేవుడు తన సన్నిధిలో నిలబెట్టుకొని ఇంతవరకు కాపాడాడు. తన సన్నిధికి నడిపించుకొని ఆరాధనకి పాత్రులుగా, ఆరాధనకి సమయానికి వెళ్ళడానికి సహాయం చేశారు. మరి ఈ ఆదివారం దినము కూడా దేవుని సన్నిధిని మనం ఆశ్రయిద్దాము. వారమంతా దేవుని రెక్కల కాపుదల్లో నిలబడి ఆయన సన్నిధిలో గొప్ప మేలులు అనుభవిద్దాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి గడిచిన కాలమంతా కాపాడారు. నీ సన్నిధిలోకి, నీ గుమ్మములోకి మేము వెళ్ళుటకు మాకు సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి. మా కుటుంబాల చుట్టూ ఎనలేని నీ ఆత్మ ప్రణాళికను జరిగించమని ప్రార్థిస్తూ, ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప మాకు దయచేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. నా దేవుని నిత్య సమాధానములు నిరంతరము మీకు తోడై ఉండునుగాక.